జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం పెట్టాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. 3 ఏళ్లుగా ప్రజా సమస్యలపైన చర్చ జరగలేదని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. 3 నెలలకు సమావేశం కావాల్సిన పాలక మండలి కనీసం 6 నెలలకు కూడా కావట్లేదంటూ కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు శ్రవణ్. రైట్, దీనికి సంబంధించి కార్పొరేటర్ శ్రవణ్ పిటిషన్కి సంబంధించి మన అప్డేట్స్ మరి రిపోర్టర్ బ్రహ్మాజీ నాయుడు తెలుసుకుందాం. బ్రహ్మాజీ, ఏంటి శ్రవణ్ చెప్తున్నట్లు నిజంగానే ఆ విధంగా జరుగుతుందా? శ్రవణ్ ఆవేదనకు కారణం ఏంటి? శ్రీనివాస్, జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం పెట్టాలంటూ మల్కాజ్గిరి కార్పొరేటర్ అంటే బీజేపీ చెందినటువంటి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి పాలక మండలి సమావేశం పెట్టాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు పాలక మండలి సమావేశం పెట్టలేదంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. అంటే దానికన్నా ముందుగా ఇటు కమిషనర్లు మేయర్ను కూడా కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా పాలక మండలి సమావేశం పెట్టలేదంటూ కూడా ఇటు చెప్పడం జరిగింది. అయితే 6 నెలలకు క్రితం ఈ యొక్క చివరి పాలక మండలి సమావేశం జరిగింది. అయితే ఇంతవరకు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు జరగలేదు. ప్రతి 3 నెలలకు ఒక పాలక మండలి సమావేశం అనేది జరగాల్సి ఉంటుంది. కానీ 6 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు పాలక మండలి సమావేశం పెట్టకపోవడం సరైంది కాదు. అంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం దృష్టికి హైదరాబాద్ సంబంధించిన సమస్యలు తీసుకెళ్లాల్సి చాలా ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి మీద చర్చించేందుకు దాని మీద తీర్మానం చేసి ఇటు ప్రభుత్వానికి పంపించేందుకు అవకాశం ఉంటుంది పాలక మండలిలో అంటూ స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఇంకా స్టాండింగ్ కమిటీ సంబంధించిన ఎన్నికలు పూర్తి కాలేదు కాబట్టి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే పాలక మండలి సమావేశం పెట్టాల్సిన అవసరం ఉంటుందని ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నమాట. సో దీని మీద ఇటు జీహెచ్ఎంసీ స్పందించడం లేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో విచారణకు వస్తే మాత్రం అది విచారణ తీసుకుంటుందా లేదా హైకోర్టు, ఒకవేళ విచారణకు వస్తే ఏం జరగనుంది, ఏం చెప్పబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే కానీ ఇటు అధికారులకు కానీ పాలక మండలి సమావేశం పెట్టాలని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ నెలలో. సో ఈ సమయంలో పాలక మండలి సమావేశం పెట్టడానికి కుదురుతుందా లేదా అనే దాని మీద కూడా చర్చించాలి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు పూర్తిన తర్వాత అప్పుడు జీతం సంబంధించినటువంటి బడ్జెట్ మీద కసరత్తు చేసి అప్పుడు సమావేశం నిర్వహించాలి అన్న ఆలోచనలో ఇటు జీహెచ్ఎంసీ ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.